తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ కి నమస్కారం. మనమైతే ఈ వీడియోలోనైతే మనము ఫిబ్రవరి సాలరీ బిల్స్ తోనైతే మనమైతే ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్స్ అయితే మనము డిఐఓస్ కి అయితే పంపాలి. మరి మార్చి సాలరీస్ కోసం కానీ ఫిబ్రవరి సాలరీస్ కోసం కానీ. సో అది అయితే మనం ఏ విధంగా గతంలోనైతే మనం పంపించినామో అదే విధంగా ఈ సంవత్సరం కూడా మరి ఫిబ్రవరి 2021 కంప్లీట్ అయిన తర్వాతనైతే నెక్స్ట్ అయితే మనమైతే మార్చిలోనైతే డిఐఓలకు అయితే మనమైతే బిల్స్ అయితే పంపిస్తాము. బిల్స్తో పాటు అయితే ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్స్ కూడా మనకు ప్రిన్సిపల్స్ అయితే యాడ్ చేయమని అంటారు. మరి అది ఏ విధంగా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలో మీరే సొంతంగా మీ యొక్క కంప్యూటర్లో మీరే నేమ్స్ ఎంటర్ చేసుకొని మీరే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని మీరే ప్రింట్ తీసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుందండి. మనం అయితే ఇక్కడ మీకు విజువల్లో చూపెడుతున్నాను. గత సంవత్సరం అయితే మనం ఇక్కడ చూడవచ్చు అనెక్సర్ 1, ఇదైతే అనెక్సర్ 2. సో అనెక్సర్ 2 తర్వాత ప్రింట్ తీసిన తర్వాత మనకు ఫామ్ 16 ఉంటుందండి. సో ఫామ్ 16 మనకి ఇది ఫ్రంట్ పేజీ, ఫామ్ 16 ఫ్రంట్ పేజీ. అదేవిధంగా ఫామ్ 16 ఇది బ్యాక్ పేజీ. సో ఇవి మనం 3 పేపర్స్ మాత్రమే మనం ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత మనము ఒక 2 సెట్లు అయితే జిరాక్స్ తీసుకుంటాము. సో ఇది ఈ సాఫ్ట్వేర్ మరి మన ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనం ఏ విధంగా చేసుకోవాలి కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ కోసం అయితే మనకు మరి పుట్ట శ్రీనివాస్ రెడ్డి సార్ అయితే మన కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ 711 గత 3 సంవత్సరాల సంది ఆ సార్ని అయితే సాఫ్ట్వేర్ని తయారు చేపెట్టమంటే వెంటనే తన యొక్క వెబ్సైట్లోనైతే ఆ యొక్క సాఫ్ట్వేర్ పెట్టడం జరిగింది. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి వెబ్సైట్ నుంచి వెళ్ళి. సో మిత్రులారా మీరైతే జస్ట్ google.com అయితే మీరు ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ తల్లి ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ పుట్ట.in అని ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడైతే వెబ్సైట్ నేమ్ అయితే కనిపిస్తూ ఉంది. వెబ్సైట్ నేమ్ ఏంటిదంటే www.putta.in అనే వెబ్సైట్ అయితే మీకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ పుట్ట ఫర్ ఎంప్లాయీస్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఈ విధంగానైతే పుట్ట శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో గత 3 సంవత్సరాల సంది మన కాంట్రాక్ట్ లెక్చరర్స్ కోసం అయితే తను ఫ్రీగానే మనకు అయితే వాళ్ళ యొక్క వెబ్సైట్లోనైతే ఇన్కమ్ ట్యాక్స్ చేసుకోవడానికి అయితే ఫ్రీగా మనకు సాఫ్ట్వేర్ అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు. సో మా కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ తరఫున మరి కాంట్రాక్ట్ లెక్చరర్ల ఐక్యత తరఫున సో పుట్ట శ్రీనివాసరెడ్డి సార్కి అయితే ప్రత్యేక ధన్యవాదాలు అయితే తెలియపరుచుకుంటున్నాం. ఇక్కడ చూడండి, ఇలా వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మిత్రులారా ఇక్కడ చూడవచ్చు మీరు కాంట్రాక్ట్ జేఎల్స్ ఐటీ ఫైనాన్షియల్ ఇయర్ 2020-21 క్యాలిక్యులేటర్ వర్షన్ 1.0 అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు మీరైతే దీని మీద ఒకసారి అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా యాడ్స్ ఓపెన్ అవుతాయి. ఈ యాడ్స్ అయితే మనము ఏదైతే మనం ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే క్యాన్సిల్ ఇంటూ సింబల్ పైన క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేసిన వెంటనే సో మీకు అయితే ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలి. ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న తర్వాత ఇక్కడ చూడవచ్చు కాంట్రాక్ట్ జేఎల్ ఐటీ ఫైనాన్షియల్ ఇయర్ 2018-19 అసెస్మెంట్ ఇయర్ 2019-20 క్యాలిక్యులేటర్ అయితే ఉంది. ఇక్కడ దీని మీద అయితే మీరు ఎంటర్ చేయకూడదు. ఇక్కడ చూడండి దీని కిందనే ఇక్కడ మనకు బ్లాక్ లెటర్స్లో ఇక్కడ కాంట్రాక్ట్ జేఎల్ ఐటీ ఫైనాన్షియల్ ఇయర్ 2020-21 అయితే ఉంది. సో దీని మీద ఇలా ప్రెస్ చేసిన వెంటనే అంటే దీన్ని క్లిక్ చేసిన వెంటనే మనకైతే సాఫ్ట్వేర్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇదైతే ఎక్సెల్ సాఫ్ట్వేర్ ఇది. సో డౌన్లోడ్ అయిన తర్వాత జస్ట్ మన నేమ్స్ మన యొక్క పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా ఆ యొక్క సాఫ్ట్వేరే మనకు ఆటోమేటిక్గా అనెక్సర్ 1, అనెక్సర్ 2, ఫామ్ 16 కూడా మనకైతే తయారు చేసుకుంటూ ఉంటుంది. సో ఇక్కడైతే చూడవచ్చు, ఇక్కడ చూడండి ఇక్కడ మనకైతే ఇక్కడ డౌన్లోడ్ అయింది. ఇక్కడ చూడండి టిఎస్ ఐటీ ఫైనాన్షియల్ ఇయర్ 2020-21 ఇక్కడ డౌన్లోడ్ ఇక్కడ చూడండి మీకు కిందనైతే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. లేదంటే మీరైతే మై కంప్యూటర్కి వెళ్ళి అందులో డౌన్లోడ్స్లో చూసినా కూడా మీకు డౌన్లోడ్ అయితే ఆప్షన్ కనబడుతుంది. సో నేనైతే ఇక్కడ షో ఇన్ ఫోల్డర్ అంటున్నా. సో మనకు ఫోల్డర్లు అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడవచ్చు మనకైతే డౌన్లోడ్స్లో ఉంటుంది. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ 2020-21 దీని మీద డబుల్ క్లిక్ చేసిన వెంటనే మనకైతే ఆ యొక్క ఎక్సెల్ సాఫ్ట్వేర్ అయితే మనకి ఓపెన్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఎక్సెల్ సాఫ్ట్వేర్ అయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతూ ఉంది. సో ఓపెన్ అయిన తర్వాత మనము మన యొక్క నేమ్స్ మన యొక్క డాటా ఏ విధంగా ఎంట్రీ చేయాలనేది
నేనైతే క్లారిటీగా విత్ విజువల్ ఎఫెక్ట్తోనైతే మీకు చూపెడతాను. సో మిత్రులారా, మీరైతే మ్యాక్సిమైజ్ అయితే చేసుకోండి. ఈ విధంగా మ్యాక్సిమైజ్ చేసుకున్న తర్వాత ఈ విధంగానైతే మనకి ఇంటర్ఫేస్ కనబడతా ఉంటుంది. మిత్రులారా, జస్ట్ ప్రతి ఒక్క కాంట్రాక్ట్ లెక్చరరు మీ యొక్క కాలేజ్లోనే మీరైతే మీ యొక్క నేమ్స్ ఎంటర్ చేసుకొని మీరే ప్రింట్ తీసుకోవచ్చు. ప్రతిదీ లైవ్లో మీకు చూపెడతాను. మొబైల్లో కూడా మీరు టైంపాస్ కోసం కూడా మీరు మొబైల్లో కూడా ఏ విధంగా చేయాలో కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా నేను విజువల్లో చూపెడతాను. ఇక్కడ చూడవచ్చు, మనం ఇక్కడ ఎడిటింగ్ చేయడానికి అయితే ఇక్కడ రాదు, ఇప్పుడైతే రాదు కాబట్టి ఇక్కడ మనకు పైన ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకైతే విజువల్లో చూపెడతాను. ఎనేబుల్ ఎడిటింగ్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో ఈ ఆప్షన్ పైన ఏం చేయాలంటే క్లిక్ చేయండి. కర్సర్ని అక్కడ తీసుకుపోయి ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు సాఫ్ట్వేర్ అనేది మనకు ఎడిట్ కావడానికి, మళ్ళీ ఒకసారి అయితే మ్యాక్సిమైజ్ చేస్తున్న ఎడిట్ కావడానికి మనకైతే అవకాశం ఉంటుంది. సో అప్పుడు ఇక్కడ చూడండి, ఏమేమి ఎంట్రీ చేయాలంటే నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ కాడ మీ ఎవరు నేమ్ ఉంటే వాళ్ళ నేమ్ అయితే మీరైతే ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ సింపుల్గా చూడండి, ఇక్కడ నా నేమ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. విత్ ఇన్ 2 మినిట్స్లో మనము మన యొక్క ఐటీ ఫామ్ని అయితే మనం జిరాక్స్ తీసుకోవచ్చు. వెరీ సింపుల్గా అండి. ఇక్కడ మీ యొక్క డిజిగ్నేషన్ అయితే ఇవ్వండి సింపుల్గా. సో ఇక్కడ నాన్ గెజిటెడ్ అదే ఉండండి. ఫాదర్ నేమ్ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. వెరీ సింపుల్. నెక్స్ట్ మండల్ అండ్ డిస్టిక్, మీదైతే ఏ కాలేజ్ మండల్ ఉన్నదో ఆ మండల్ని అయితే మీరు ఎంటర్ చేయండి. సో మా యొక్క మండల్ ఎంటర్ చేశాను. అదేవిధంగా ములుగు డిస్టిక్ అయితే ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన వెంటనే ప్లేస్ ఆఫ్ వర్కింగ్ అంటే మీ యొక్క కాలేజ్ పేరు అయితే ఎంటర్ చేయండి. జీజేసి మంగాపేట్. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆర్ యూ డిజబుల్ ఎంప్లాయీ అయితే మనం నో అని పెట్టండి. సో ఇక్కడ పాన్ కార్డ్ నంబర్ ఇవ్వాలండి. పాన్ కార్డ్ నంబర్ అయితే మీరు AQBY ఇక్కడ 22 మళ్ళీ L3 అది ఏ విధంగా ఉంటుందో పాన్ కార్డ్ నంబర్ మీ దగ్గర పాన్ కార్డ్ నంబర్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా చూడండి. సో ఇవైతే జీరో ఉన్నాయండి. చేంజ్ సబ్స్క్రిప్షన్స్ అయితే ఇక్కడ 5000 ఉంది. ఇక్కడ అయితే ప్రతి ఒక్కటి జీరో పెట్టండి ఇక్కడైతే. సో మనకైతే ఇక్కడ ఏది అవసరం లేదండి. ఇక్కడ 1400 ఉంది, ఇది కూడా జీరో పెట్టండి. అదేవిధంగా మీ పేరిట కానీ మీ భార్య లేదా భర్త మైనర్ పిల్లల పేరు మీద ఇల్లు లేకుండా కిరాయి ఇంట్లో ఉంటున్నారంటే ఇదైతే నో పెట్టండి. మనకైతే ఏది అవసరం లేదు, నో పెట్టండి. సో మనకు రెంట్ కూడా ఎటువంటి పేపర్ కూడా మనం ఇవ్వాల్సిన అవసరం లేదండి. రెంట్ కూడా అవసరం లేదు, జీరో పెట్టండి. సో ఇవన్నీ స్పేస్ బార్ కొట్టండి, ఇవన్నీ వెళ్ళిపోతాయి. మీ యొక్క కీబోర్డ్లో స్పేస్ బార్ క్లిక్ చేసిన వెంటనే సెలెక్ట్ చేయాలి. స్పేస్ బార్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇవన్నీ క్లోజ్ చేసుకోండి. సో మీకు రెంట్ హౌస్ అవసరం లేదు, హౌస్ లోన్ డీటెయిల్స్ అవసరం లేదు, ఎవ్రీథింగ్ ఇవన్నీ జీరో పెట్టండి. ఇవన్నీ జీరో పెట్టిన తర్వాత మనకు సేవింగ్స్ ఇట్లా ఏది అవసరం లేదు, డిడక్షన్ కూడా ఏది అవసరం లేదండి. మనకైతే 1 రూపీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ అయితే మనకైతే పడదు. సో ఇక్కడ మనకు DDO పర్టిక్యులర్స్ అయితే ఇవ్వాలి. మనకు ఎవరైతే DIO ఉంటారో వాళ్ళే మనకైతే DDO గారు అయితే ఉంటారు. ఇక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇస్తున్నాను చూడు, మీ DIO నంబర్ అయితే ఇవ్వండి. అదేవిధంగా డిజిగ్నేషన్ అదే ఉంటుంది. ట్యాన్ నంబరు మీకు ఆల్రెడీ మీ యొక్క రెస్పెక్టెడ్ ప్రిన్సిపాల్ గారిని అడిగినా కానీ లేదంటే మీ యొక్క DIO వాళ్ళు అడిగినా కానీ ట్యాన్ నెంబర్ ఉంటుంది. ఆ ట్యాన్ నెంబర్ DDO ట్యాన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ DDO ఆఫీస్ అంటే మీ ఏ కాలేజీలో అయితే DIO ఆఫీస్ ఉంటుందో ఆ కాలేజ్ ఎంటర్ చేయండి. లేదంటే మీరు మీ DIO ఆఫీస్ పేరు కూడా మీరు ఎంటర్ చేయవచ్చు. ఈ విధంగానైతే ఎంటర్ చేయండి. ఆఫీస్ విత్ నేనైతే ఓన్లీ డిస్ట్రిక్ట్ పేరు అయితే ఇస్తున్నాను. సో ఎలా ఇచ్చినా పర్వాలేదండి, ఎలా ఇచ్చినా పర్లేదు. DDO ఆఫీస్ మీ యొక్క అడ్రస్, కాలేజ్ యొక్క అడ్రస్ అయితే ఇవ్వండి. సో ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ అనండి. ఎంటర్ అన్న తర్వాత దీన్ని ఒక్కసారి అయితే సేవ్ చేయండి. కంట్రోల్ ఎస్ ప్రెస్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా డాటా మొత్తం సేవ్ అవుతుందండి. డాటా మొత్తం సేవ్ అవుతుంది. ఇలా సేవ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, కింద ఇక్కడ చూడండి, ఇవన్నీ షీట్స్ అంటారండి, ఎక్సెల్ షీట్స్. ఇక్కడ డాటా ఉంది. ఇంకో షీట్లో అనెక్సర్ 1 ఫామ్ 12 BB అనెక్సర్ 2 ఈ విధంగా ఉన్నది. ఇక్కడ చూడండి అనెక్సర్ 1 ఓపెన్ చేయండి. అనెక్సర్ 1 ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకైతే మార్చ్ 2020 ఇయర్లో మనం ఎంత శాలరీ అయితే తీసుకున్నామో. సో ఎవ్రీ మంత్ 37,100 తీసుకుంటే అక్కడ ఆటోమేటిక్గా ఇదైతే మనకు వేసే ఉంది.
సో మనకైతే ఇది పుట్ట శ్రీనివాసరెడ్డి సార్ అయితే మన కోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ని అయితే గత 3 సంవత్సరాలు అందిస్తున్నాడు. సో పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. సో మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, అలా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఏదైనా ఒక నెలలో ఎవరికైనా ఆబ్సెంట్లు ఉంటే ఆ నెలలో ఎంత అయితే అమౌంట్ ఉన్నదో ఇక్కడ అంత అమౌంట్ ఎంటర్ చేయండి, సరిపోతుంది. అంటే 200 రూపీస్ మనకు పీటీ ప్రొఫెషనల్ ట్యాక్స్ కడియేక ముందు ఎంత అయితే ఉన్నదో అంత అమౌంట్ వేయండి. సో ఆటోమేటిక్గా ఇక్కడైతే గ్రాస్ టోటల్ అయితే మీకైతే ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ తీసుకుంటుంది. సో ఇక్కడ మీరు ఆల్రెడీ ఇక్కడ నేనైతే మరి ఎవ్రీ మంత్ 3700 ఉంది కాబట్టి ఇక్కడ 12 మంత్స్ యొక్క మన డాటా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఫామ్ 12BB ఇదైతే మనం ప్రింట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఒకసారి అనెక్సర్ 2 చూసినట్లయితే మనకైతే 12 మంత్స్కి అయితే ఎటువంటి ఆప్షన్ లేకపోతే 4,45,200 రూపీస్ అయితే మనకు గ్రాస్ టోటల్ వస్తుంది. ఇందులోకి వెళ్ళి అయితే మనకు స్టాండర్డ్ డిడక్షన్ అయితే ప్రతి ఎవ్రీ ఎంప్లాయీ అంటే ట్యాక్సబుల్ ఎంప్లాయీకి అయితే ప్రతి ఎవ్రీ ఎంప్లాయీకి అయితే ఆటోమేటిక్గా ఇక్కడ 50,000 అయితే డిడక్షన్ ఉంటుంది. సో ఈ 2,400 ఏమో మనకు ఎవ్రీ మంత్ 200 ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ అవుతుంది కాబట్టి అవి టోటల్ మనకు యాడ్ చేస్తే 52,400. సో అవి రెడ్యూస్ చేసిన వెంటనే మనకు 3,92,000 ఉంటుంది. ఇక మనం ఏమి చేయాల్సిన అవసరం లేదండి, ఎక్కడ ఏమి చేయాల్సిన అవసరం లేదు. మనకైతే 7,140 రూపీస్ ఉంటుంది. అంటే ఇక్కడ మనకు 12,500 కంటే 12,500 కంటే మనకు ఈ అమౌంట్ అయితే తక్కువ వస్తే ఎటువంటి ట్యాక్స్ అయితే మనకి ఇక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా అనెక్సర్ 1 చూసిన తర్వాత ఇక్కడ చూడండి ఫామ్ 16 పేజ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఫామ్ 16లో ఒక చిన్న కరెక్షన్ అండి. ఫామ్ 16లో సో మీరు ప్రింట్ తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకు డిఐఓ గారి అడ్రస్లోనైతే ఇక్కడ మనం ఏదైతే మన కాలేజ్ అడ్రస్ మండల్ ఇచ్చినామో సో ఆటోమేటిక్గా డిఐఓ గారి యొక్క అడ్రస్లో కూడా మన మండల్ మంగపేట అని వస్తుంది. జస్ట్ ఇక్కడ ఒక వైట్నర్ పెట్టండి, జస్ట్ వైట్నర్ పెట్టి తర్వాత మీరైతే జిరాక్స్ తీసుకోండి. ఇంకా వేరే ఏ కరెక్షన్ అయితే అవసరం లేదు. సో మొత్తం ఇది ఫామ్ 16 అండి. తర్వాత ఫామ్ 16 బ్యాక్ పేజ్, ఇది ఫామ్ 16 బ్యాక్ పేజీ ఈ విధంగానైతే ఉంటుంది. సో మనం ఇప్పుడు ఎలా ప్రింట్ తీసుకోవాలంటే మనము ఫస్ట్ అనెక్సర్ 1 అయితే ప్రింట్ తీసుకోవాలి. ఇక్కడ అనెక్సర్ 1 సెలెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క కీబోర్డ్లో కంట్రోల్ పి ఎంటర్ చేయండి. కంట్రోల్ పి ఎంటర్ చేసిన వెంటనే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ పేజ్ నెంబర్ 1, ఇక్కడ కూడా పేజ్ నెంబర్ 1 ఇవ్వండి. జస్ట్ ప్రింట్ అనే వెంటనే మీకు ఆటోమేటిక్గా వస్తుంది. ఒకవేళ కీబోర్డ్లో కనుక మీరు కంట్రోల్ పి అని మీకు తెలియదు అనుకుంటే ఇక్కడ ఫైల్లోకి వెళ్ళండి. ఫైల్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ వస్తుంది. ప్రింట్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఇక్కడ మన ప్రింట్ వస్తుంది. సో అది మన ప్రింటర్లోకి వెళ్ళి ప్రింట్ తీసుకున్న వెంటనే మళ్ళీ ఇక్కడ ఫామ్ 12BB మనకు ప్రింట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అనెక్సర్ 2 మీద సెలెక్ట్ చేయండి. మళ్ళీ మీ కీబోర్డ్లో కంట్రోల్ పి ప్రెస్ చేయండి. మనకు ఆటోమేటిక్గా ప్రీవ్యూ చూపెడుతుంది. సో ప్రింట్ ఎన్ని కాపీస్ అంటే ఇక్కడ అన్ని కాపీస్ మనకు ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ అయిన వెంటనే నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఫామ్ 16 పేజీ మళ్ళీ కంట్రోల్ పి అనండి. కంట్రోల్ పి అన్న వెంటనే మీకు ఆటోమేటిక్గా ఈ విధంగా చూపెడుతుంది. సో ఇక్కడ ప్రింట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకైతే ప్రింటర్ నుంచి ప్రింట్ వస్తుంది. సో ఇది ఫామ్ 16 ఏ పేపర్లో అయితే ప్రింట్ చేస్తారో మళ్ళీ అదే పేపరు ప్రింటర్లో తిప్పి పెట్టండి. తిప్పి పెట్టిన తర్వాత ఈ ఫామ్ 16 బ్యాక్ సైడ్ అదే పేపర్లో బ్యాక్ సైడ్ ప్రింట్ తీయండి. మళ్ళీ కంట్రోల్ పి అనండి. కంట్రోల్ పి అన్న తర్వాత ఈ విధంగా మళ్ళీ ప్రింట్ అన్న వెంటనే ఆ యొక్క పేపర్లో ప్రింట్ వస్తుంది. టోటల్ అయితే మనకు 3 పేపర్స్లోనే అయిపోతుంది అండి. అనెక్సర్ 1 ఏమో ఒక 1 పేపరు, అనెక్సర్ 2 ఇంకొక పేపరు. ఈ ఫామ్ 16 ఫ్రంట్ పేజీ, ఫామ్ 16 బ్యాక్ పేజీ ఒక పేపర్లో వస్తుంది. ఇక మనకు రెంట్ రిసిప్ట్ అవసరమే లేదండి. సో ఈ 3 పేపర్స్ మనము ఒక 2 సెట్లు జిరాక్స్ తీసుకొని ఒకటి కాలేజ్లో, ఒకటి డిఐఓ గారికి, ఒకటి హ్యాండ్ సెట్ పెట్టుకుంటే సరిపోతుంది మీ దగ్గరనైతే. సో డాటా ఏ విధంగా ఎంట్రీ చేయాలని క్లియర్గా చూపెట్టాను. ఒకవేళ మీరు మొబైల్లో టైం పాస్ కనుక మీరు ప్రాక్టీస్ చేసుకుంటే నేను మొబైల్లో కూడా మీకు విజువల్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో, ఏ విధంగా ప్రాక్టీస్ చేసుకోవాలో కూడా నేను చూపెడుతున్నాను. సో మరి ఒకసారి పుట్ట శ్రీనివాస్ రెడ్డి సార్కి అయితే ప్రత్యేకమైన కృతజ్ఞతలు అయితే తెలియపడదాం. ఎందుకంటే తన యొక్క వెబ్సైట్లో 3 years నుంచి మనకు సర్వీస్ అందిస్తున్నారు. థ్యాంక్స్ ఎలాట్. సో ప్రత్యేకమైన మా TGCCLA 711 యూనియన్ తరపున అయితే అదేవిధంగా మా కాంట్రాక్ట్ లెక్చర్ ఆల్ యూనియన్స్ తరపున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. సో మిత్రులారా,
కాంట్రాక్ట్ లెక్చరర్ల ఐక్యత వర్ధిల్లాలి, అన్ని సంఘాల యొక్క ఐక్యత వర్ధిల్లాలి. సో ఈ వీడియో కనుక మీకు క్లారిటీగా అర్థమైనట్లయితే, మీరు ప్రింట్ తీసుకున్న క్లారిటీగా మీకైతే ఎంతో కొంత సర్వీస్ అందించినట్లయితే, మరి నేనైతే ఒక 1000 లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియోకి. అయితే మీరు లైక్ చేయండి, తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్క మన 711 యూనియన్ వాళ్ళకు మరి కంపల్సరీ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ, జై కాంట్రాక్ట్ లెక్చరర్ల ఐక్యత. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎలాట్.